హాయ్ అండి. లైవ్ అప్డేట్స్ ఎక్కువైతే లేదు. కొన్నే ఉన్నాయి గానీ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే ఉన్నాయి. మరి అవేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? తెలుసుకోవాలంటే మరేం చేయాలి? ప్లీజ్ నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే ప్లీజ్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత లైక్ చేయండి. లైక్ చేసి వీడియో మొత్తం చూడండి. తప్పకుండా మీకు వీడియో అనేది నచ్చుతుంది. లైక్ చేస్తే రీచ్ అనేది పెరుగుతుందని అంతకంటే ఏమీ లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే కొంచెం హెల్ప్ చేసినట్టు అవుతుంది నాకంతే. అంతకంటే ఏమీ లేదు. తర్వాత మీ ఇష్టం. ఇప్పుడు లైవ్‌లో దివ్య భరణి గారిని అబ్బా! వేధించేస్తున్నాదనుకోండి. ఏంటంటే భరణి గారు దివ్యకి సపోర్ట్ చేయలేదని. ఎందుకంటే ఆ కెప్టెన్సీ టాస్క్‌లోనే దివ్య ముందుగానే చెప్తది భరణి గారికి ఏంటంటే నేను మిమ్మల్ని అంటే మీ గేమ్ నేను ఆడి మీరు ఈ హౌస్‌లో ఉండడానికి తోడ్పడి నేను ఒక భాగాన్ని నేను వంతునయ్యాను కనుక ఇప్పుడు కెప్టెన్సీ టాస్క్ అయినప్పుడు సపోర్టివ్ టాస్క్ అయితే తప్పకుండా మీరు నాకు హెల్ప్ చేయాలని చెప్పిందంట. అదేవిధంగా అది సపోర్టే. ఎవరికి సపోర్ట్ చేస్తే ఎవరు ఎక్కువ సపోర్ట్ చేస్తే వాళ్ళు కెప్టెన్ అవుతారు కదా! భరణి గారు ఏం చేశారు? తనూజాకి ఇవ్వలేదు, దివ్యాకి ఇవ్వకుండా మధ్యలో ఉండిపోయారు. అది దివ్యాకి. మీరెందుకు రాలేదు? మీరు నన్నెందుకు సపోర్ట్ చేయలేదు? నేను ముందుగానే చెప్పాను కదా! త త ఏంటి తనూజ ఏమన్నా అనుకుంటుందని మీరెందుకు అనుకుంటారు? మీరెళ్లి చెప్పొచ్చు కదా! ఇప్పుడు తను దివ్య నాకు సపోర్ట్ చేస్తుంది కనుక నేను తనకి సపోర్ట్ చేస్తున్నాను. అయినా చెప్పాల్సిన అవసరం ఏమున్నది? మీరు స్టాండ్ తీసుకోవాలి కదా! అని చెప్పేసి ఇంకా అసలు వదలకుండానే భరణి గారిని వేధించుకు తినేస్తున్నాదనుకోండి. దివ్య సంగతి తెలుసు కదా! ఎప్పుడు వెనకాతల పడి ఒకే విషయాలు పెస్తాలు. సరేలేండి అంటుంది. తర్వాత మీరెందుకు చేయలేదని అంటుంది. ఇలాగ విపరీతంగా టార్చర్ అయితే పెట్టేస్తుంది భరణి గారికని. మళ్ళీ భరణి గారు అనుకుంటారు ఎందుకొచ్చానురా బాబు నేను హౌస్‌లోకి చెప్పేసి. అది భరణి గారిది కూడా మెయిన్ మిస్టేక్. అతనంత ఆలోచించాల్సిన అవసరం లేదు. సీదా వెళ్ళి దివ్య దగ్గర వెళ్ళి నించోవచ్చు. ఎందుకు నించోకూడదు? రీజన్ చెప్పొచ్చు. మరి తనేమనుకుంటుంది, తినేమనుకుంటుందంటే తను నీ ఆట ఎప్పుడు ఆడతావు? అంతే కదా! భరణి గారు తన ఆట ఎప్పుడూ ఆడలేరు మరి ఇంకా. అది మాట. తర్వాత ఏంటంటే కళ్యాణ్ చాలా కళ్యాణ్ ఏంటంటే చాలా ఏడుస్తున్నాడు. ఎందుకంటే నాగ్ సార్ వచ్చారు. వచ్చిన ప్రతిసారి ఇలాగే చేస్తున్నారు. ఏదో ఒక వీడియో ప్లే చేయడము, దానివల్ల డిమోటివేట్ అయిపోతున్నాడు. అసలేంటి ఫస్ట్ 2 చేతులతో చప్పట్లు అని చెప్పేసి బయట అమ్మాయిలు పిచ్చోడని ఇలాగే విపరీతమైన వీడియోలు ప్లే చేసి అది చూపించకుండా ఉన్నా సరిపోయేది. చూపించడం ఎందుకు? అది చూపిస్తున్నారు. చూపించేది కళ్యాణ్ కన్‌ఫ్యూజ్‌లో పడిపోతున్నారు. దాంట్లో ఏంటంటే ఒకసారేమో ఆడియన్స్ నుంచి 50, 50 పోల్ రావడము. తర్వాతేమో మీరు ఇలాగే ఉండడం అని చెప్పడం. బయట నుంచి వచ్చిన వాళ్ళు ఒకలా మాట్లాడడము. తర్వాత రమ్య ఒక విధంగా మాట్లాడడం. ఈ విధంగా మాట్లాడడం వల్ల అప్పుడు ఆ సిట్యుయేషన్‌లో ఉండి ఏంటవుతుందో బయట ఏం జరుగుతుందో అని చెప్పి తనకు అర్థం కాలేదసలు. అర్థం కావట్లేదు అలా ఉన్నాడు. తర్వాత నిన్న నాగ్ సార్ వచ్చి ఏంటంటే శ్రీజ వెళ్ళిపోవడానికి కారణం కళ్యాణే అన్నట్టుగా డెమో నువ్వు ఆడి ఉంటే తప్పకుండా గెలిచేవాడివి. కళ్యాణ్ ఆడడం వల్ల శ్రీజ ఓడిపోయింది, వెళ్ళిపోయింది అన్న మీనింగ్‌తో చెప్పేసరికి అక్కడేంటంటే డెమోని అంటూనే ఉన్నాడు మాటొస్తాయి. ఏంటంటే నేను ఆడితే గెలిచేవాడిని అన్నారు. అక్కడనే డెమోకి ఒక -10% చెప్పారు నాగ్ సారు. కానీ కళ్యాణ్‌కి ఎక్కువగా చెప్పినట్టుంది. దీంట్లో కూడా కళ్యాణ్ అసలే కొంచెం ఎమోషనల్ పర్సన్, సెన్సిటివ్ పర్సన్. ప్రతిదానికి ఏడ్చేస్తుంటాడు, బాధపడుతూ ఉంటాడు. అది తలుచుకొని ఏడుస్తూ ఉన్నాడనమాట. సో, ఒక మూల కూర్చొని బాగా ఏడుస్తూ సైలెంట్‌గా కూర్చుంటాడు. అప్పుడు దివ్య వెళ్తుంది. దివ్య వెళ్ళి అంటుంది, "ఏమి డల్‌గా ఉన్నావు? ఎందుకు ఏడుస్తున్నానంటే" లేదు శ్రీజ నేను ఓడిపోవడం వల్ల శ్రీజ వెళ్ళిపోయింది కదా! అని చెప్పేసి బాధపడుతున్నానని చెప్పేసి అని అంటాడు. అది కాదు నువ్వు నీ ఆట నువ్వు ఆడుతున్నావు. నువ్వు నీ బెస్ట్ ఇస్తున్నావు. నీ గేమ్స్ వాటిలో నువ్వు ఇస్తున్నావు. ఇవ్వట్లేదని చెప్పేసి అనటం లేదు. నువ్వు నీ ప్రకారమే నువ్వు వాడుకో. అంతే తప్ప వాళ్ళేమంటున్నారు, వీళ్ళేమంటున్నారు, ఎవరు ఏ విధంగా ఉన్నారని చెప్పేసి ఆలోచించకు నువ్వు అని చెప్తూ ఉంటుంది. అప్పుడు తనూజ అక్కడికి వస్తుందన్నమాట. తనూజ వచ్చి వీళ్ళిద్దరిని చూసి జస్ట్ ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతే అప్పుడు కళ్యాణ్ ఏమంటాడంటే అప్పుడు తనూజ రావడం వల్ల తనూజ టాపిక్ తీసుకొస్తాడు. ఈ హౌస్‌లో ఎవరైనా ముఖ్యము, మెయిను అనుకున్నానంటే అంటే నా మనసులో ఉన్నది గానీ ఆ హౌస్‌లో పూర్తిగా నాకు మెయిను ముఖ్యమైన వాళ్ళు ఎవరు అనంటే తనూజానే. తనకే నేను ఫస్ట్ ప్లేస్ ఇస్తాను. అంతే. ఆడడంలో అంటే తన ఆడుకుంటుంది. నా ఆట నేను ఆడుకుంటాను. ఒకవేళ తనకి నా మీద సరైన అభిప్రాయం లేకుండా, సరిగ్గా మాట్లాడినా, మాట్లాడకపోయినా, ఏం చేసినా ఒకవేళ నామినేట్ చేసినా గూడాని నేను దాన్ని అది గేమ్‌గానే తీసుకుంటాను. బట్ తనే తనకే నేను ఫస్ట్ ప్లేస్ ఇస్తాను ఈ హౌస్‌లో అని చెప్పేసి చాలా చక్కగా చెప్పాడు. తనూజ మీద తనకి ఒక మంచి అభిప్రాయం అనేది ఏర్పడింది. ఎందుకంటే థర్డ్ వీక్‌లో తనూజ వల్లనే నేను మారాను అన్న ఫీలింగ్ అనేది కళ్యాణ్‌కి ఉంది మనసులో. అందుకని అప్పటికి ఇప్పటికి ఎప్పుడు తనూజ గురించి మంచిగానే చెప్తాడు.
అంతే తప్ప ఏదో చిన్న చిన్న విషయాలు కూడా అనకుండా ఉండడం అని చెప్పేసి అనడానికి వీలు లేదు. హౌస్‌లో ఉన్నప్పుడు ఏదో ఒక విషయం ఉంటుంది. అందుకని దివ్యకి క్లారిటీగా, క్లియర్‌గా చెప్పాడు. ఏంటంటే తనూజానే మెయిను, తను ఫస్ట్ పర్సన్ అని చెప్పేసి. మరి ఇంకా దివ్య కొంచెం నెగెటివ్‌గా కళ్యాణ్‌కి చెప్దామని వచ్చినా కూడా చెప్పలేకపోయి ఉంటుంది. ఎందుకంటే తనూజానే తనకున్న అభిప్రాయం అటువంటిదన్నప్పుడు. అది. తర్వాత ఏంటంటే కళ్యాణ్ దాని గురించి చాలా బాధపడుతున్నాడు. అసలు కళ్యాణ్ పూర్తిగా కన్‌ఫ్యూజన్ స్టేజ్‌లోకి తీసుకెళ్ళిపోయారు అందరూని. ఒకళ్ళేమో బాగా ఆడుతున్నావంట, ఒకళ్ళేమో బాగా ఆడట్లేదని అంటారు. తర్వాతేమో ఒకళ్ళేమో నువ్వు అమ్మాయిల పిచ్చోడంటాడు, ఒకళ్ళేమో 2 చప్పట్లు అంటారు. వచ్చిన వాళ్ళందరూ ఏదో ఒక విధంగా అనడం వల్ల అసలు కళ్యాణ్ పరిస్థితి అయోమయంలో అయిపోయి తనకి ఏం చేయాలా, ఎలా ఆడాలా, ఎవరితో ఏం మాట్లాడాలని అర్థం కావట్లేదు. చాలా వరకు ఇప్పటికి కూడానే కళ్యాణ్‌కి సపోర్ట్ చేసేవాళ్ళు హౌస్‌లో ఎవ్వరూ లేరు. ఒకటి తనూజ కొంచెం సపోర్ట్ చేసింది. కానీ ఈ వీక్ కొంచెం కూర చెయ్యి అన్నా కొంచెం ఆర్డర్ పేసి తనకు కొంచెం ఫీల్ అయినట్టున్నది. ఇప్పుడు తనూజ దూరం అయిపోతే తనకింకా సపోర్టింగ్ అనేది ఎవరు ఉండరు. సహజంగా ఇంకెవరున్నారు? ఎవరు తనతో సరిగ్గా మాట్లాడటం లేదు కదా కళ్యాణ్‌తో. భరణి గారు పూర్తిగా ఎగ్నెస్ట్‌గానే ఉన్నారు. అసలు నిన్న ఎపిసోడ్‌లో కూడాని పాయిజన్ ఇంజెక్షన్ అది ఇవ్వాలనంటే భరణి గారికి ఇస్తూ తను ఏమన్నాడు కళ్యాణ్ అసలు? ఏమన్నాడంటే మీరు ఎందుకంటే మీకు సపోర్ట్ చేసిన వాళ్ళనే మీరు తీసుకున్నారు. అలా కాకుండా ఇంకొకళ్ళని కూడా తీసుకొని ఉంటే బాగుండేది. అంటే సపోర్ట్ చేసిన వాళ్ళని కాని వాళ్ళని కూడా తీసుకొని ఉంటే బాగుండేది. అంటే నన్ను తీసుకోమని తను చెప్పట్లేదు కళ్యాణ్. ఇంకొకళ్ళు తీసుకొని ఉంటే బావుంటుంది. ఆ విధంగా తీసుకోకుండా మీరు అలా ఆడితే అంటే మిమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళనే మీరు తీసుకొని వెళ్ళిపోతే అప్పుడు నాకు అడ్డం అన్నట్టుగా తను చెప్పాడు. అలా కాకుండా మిగతా వాళ్ళని అంటే నువ్వు నీ పర్సన్ తీసుకో. 4% తీసుకుంటే ఒకటిలో పై వాళ్ళని తీసుకుంటే బాగుండేది అని అన్నాడు. అంతే. అక్కడ అప్పుడు భరణి గారు ఏమంటే నువ్వు నాకు సపోర్ట్ చేసావా అని చెప్పేసి నేను నా గేమ్‌లో ఆడమన్నాను కదా అని చెప్పేసి అంటారు. ఓకే. తను ఆడమన్నాడు. తను ఆడలేదు. ఎందుకంటే శ్రీజ పక్కన ఫ్రెండ్ కనుక తనతో ఆడాడు. అంటే నువ్వు వాడావా అంటే మళ్ళీ అక్కడ సపోర్టే కదా! కళ్యాణ్ చెప్పిందేంటి సపోర్ట్ చేయలేని వాళ్ళని కూడా చూడాలి అని చెప్పేసనన్నాడు. నువ్వొచ్చినా ఆడితే నిన్ను కూడా తీసుకునేవాళ్ళు కదా! అని అంటాడు. ఇక్కడ కళ్యాణ్ పాయింట్ భరణి గారు క్యాచ్ చేయలేదు. అంటే సపోర్ట్ చేసిన వాళ్ళనే కాకుండా సపోర్ట్ చేయలేని వాళ్ళని కూడా కన్సిడర్ చేయాలి అని చెప్పేసి కళ్యాణ్ ఉద్దేశం. అక్కడేమంటే నువ్వు నాతో ఆడుతుంటే నేను నిన్ను అంటే నిన్ను సపోర్ట్ చేస్తే మళ్ళీ నువ్వు సపోర్ట్ చేసిన వాళ్ళనే తీసుకుంటున్నావు కదా! అది పాయింట్ అసలు కళ్యాణ్‌ది. ఆ పాయింట్ అనేది భరణి గారు క్యాచ్ చేయకుండా మళ్ళీ ఇలా మాట్లాడారు. అది. భరణి గారు ఎవరు సపోర్ట్ లేరు కళ్యాణ్‌కి ఆల్మోస్ట్ ఆల్. ఇప్పుడు దివ్య ఏమంటుందంటే నేను నీకు సపోర్టివ్‌గా ఉంటాను. గేమ్ తప్ప ఇంక దేంట్లోనైనా అని అంటుంది. చూడాలి ఎంతవరకు ఉంటుందని చెప్పేసి. అది. ఈ విధంగా మాట్లాడతారు. నెక్స్ట్ గౌరవ్, రాము మధ్యన డిస్కషన్ అవుతుంది. గౌరవ్, రాము మధ్యన డిస్కషన్ ఏంటంటే రాము వెళ్ళి సారీ చెప్తాడు. తను సేవ్ అయిపోతాడు కదా! సేఫ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు గౌరవ్ ఏమంటాడంటే ఇప్పుడు నాకు అంటే నువ్వు గౌరవ్ అంటే నేను నిన్ను తమ్ముడు పిలవనంటే ఓకే నువ్వు తమ్ముడు అని పిలవకు. తమ్ముడు, అన్న ఇది వదిలేద్దాము. నువ్వు సేఫ్ అయ్యావు. సేఫ్ అయితే నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి రాము అంటాడు. రాము అన్నప్పుడు ఇది నా లైఫు. నా లైఫ్‌ని పట్టుకొని నువ్వు వాడుకున్నావు. సిల్లీ రీజన్ వేసి నువ్వు నామినేషన్ చేసావనంటే సారీ అన్నా అని చెప్పేసి అంటాడు. తర్వాత సేవింగ్ పవర్ ముందునే ఏమంటాడంటే రాము గౌరవ్‌తోని వెళ్ళి నువ్వు తనుజాని అడుగు. ఆ పవర్ యూజ్ చేయమని నీ మీదనంటే అప్పుడు గౌరవ్ ఏమంటాడంటే నేనెళ్ళి అడగను. ఎందుకంటే తనుజాతో నాకంత రిలేషన్ లేదు. తనిష్టం. తను సేవ్ చేసుకుంటుందో లేకపోతే చేయదో నాకు తెలీదని చెప్పేసి తనంటాడు. అప్పుడే రాము వెళ్ళి తనుజాని అడుగుతారు. ఎలాగైనా సేవ్ చేయి ప్లీజ్ నేనేమైనా హెల్ప్ చేస్తానని చెప్పేసి అని అంటాడు. కానీ తనుజ అయితే చేయదు. తనుజ ఎందుకు చేయదంట ఆ టైంలోని తన ఉద్దేశం ప్రకారం ఓటింగ్ ఎక్కువొచ్చిన గౌరవ్‌ని కాకుండా మాధురిని తను సేవ్ చేసిందంటే ఎక్కువొచ్చిన గౌరవ్‌కి అన్యాయం జరిగినట్టు కదా! ఆ ఉద్దేశంతో తను చేయదనమాట. అప్పుడు రాము ఏంటి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. ఏంటంటే నా మాట విని తను చేసిందని చెప్పి తను అనుకుంటాడు. కానీ రియాలిటీ అది కాదనమాట. గౌరవ్ కూడా అన్న లైవ్‌లో ఇదే చెప్తాడు. నేనెళ్ళి అడగను తనూజాని అని చెప్తాను. ఓకే మంచిది. కానీ గౌరవ్ కొంచెం చాలా ఎక్కువగా ఫీల్ అయిపోతున్నాడు. అది. ఏంటంటే నిఖిల్‌తో కూడా మాట్లాడుతూ గౌరవ్ ఏమంటాడంటే ఈ నిఖిల్‌తో పాటు ఏమంటాడంటే మన 5 స్టోన్స్‌లో ముగ్గురు ఆడవాళ్ళు బయటికి వెళ్ళిపోయారు అని అంటాడు. అవును నిజమే కదా! మాధురి గారు వెళ్ళిపోతారు. తర్వాత రమ్య వెళ్ళిపోతుంది. తర్వాత తను వెళ్ళిపోతుంది. ఆయిషా వెళ్ళిపోతుంది. ఆయిషా తనంతట తను వెళ్ళిపోయింది. మళ్ళీ తను రాదు. ఒకవేళ వచ్చినది ఇప్పుడు తీసుకోరని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా ఎంత 6, 7 వీక్స్ ఉంది అంతే కదా! మళ్ళీ వచ్చి తను అన్ని ఇన్పుట్స్ ఇవ్వడం అది ఇదని ఉంటుంది కనుక తననైతే తీసుకోరు. ముగ్గురు వెళ్ళిపోయారు అది ఇది అంటే అక్కడ నిఖిల్ అంటాడు అవును వెళ్ళిపోయారు. మాధురి గారైతే తనంతట తనే నామినేట్ చేయించుకున్నారు అసలు. యాక్చువల్లీ బాత్రూమ్ పని ఇస్తాననంటే బాత్రూమ్ పని నాకు ఇవ్వకు నేను చేయను అన్నారట. కావాలంటే నామినేట్ చేసి అని చెప్తున్నారట. అందుకనే తనుజ మాధురి గారిని నామినేట్ చేసింది. మాధురి గారు అడగడం వల్లే తనుజ నామినేట్ చేసింది. మనకైతే చూపించలేదు. అది.
నామినేట్ చేసిన తర్వాత ఎలిమినేషన్ అయ్యేటప్పుడు కూడా నీ పవన్ నాకేమి యూజ్ చేయకు, నేను ఒకవేళ తక్కువ ఓట్లని వస్తే నేను వెళ్ళిపోతానని చెప్పి కూడా మాధురి గారు అన్నారన్నమాట. అందుకనే బస్సులో కూడా అంటారు ఏంటంటే, నేను వచ్చాను, నా అంతటి నేను వెళ్ళిపోతాను, అంతా నా ఇష్టం అంటారు. వెళ్ళిపోయేది ఆవిడ మీద ఆధారపడలేదు, ఆడియన్స్ మీద ఆధారపడింది. ఎందుకంటే ఆడియన్స్ ఓట్లు వేయలేదు, అందుకే ఆవిడ వెళ్ళిపోవడం అయితే జరిగింది. ఈ విధంగా గౌరవ్ కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండి భరణి గారిని కూడా ఎందుకునో తెలియదు గడ్జి పెట్టుకున్నారు భరణి గారి మీద. ఒక్కసారి ఏమంటాడంటే, ఒక బాల్ పట్టుకుని నామినేషన్ టైంలో అందరూ వచ్చి ఈ గౌరవ్ని అడుగుతుంటే భరణి గారు రాలేదంట. అందుకని చెప్పేసి అదొక్క ఉద్దేశం. ఇప్పుడు భరణి గారికి గౌరవ్కి ఎప్పుడు ఫైట్ కూడా అవ్వలేదు అసలు. కానీ భరణి గారు అంటే గౌరవ్కి పడదు. గౌరవ్ ఒకటి ఏంటంటే, అవతల తెలుగు రాదు కదా, అవతల వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఫీలింగ్స్ చూసుకుని తను ఇమేజ్ చేసేసుకుంటూ ఉంటాడు. అది అని చెప్పేసి అది తను రాంగ్గా చేసుకుంటున్నాడు. మరి భరణి గారి మీద ఎందుకంత గడ్జి పెట్టుకొని, భరణి గారు అంటే అసలు ఎందుకునో ఇష్టం ఉండదు గౌరవ్కి. ఇవే మాత్రం అంత పెద్దగానైతే ఏమీ అవ్వలేదు లైవ్లో. ఇవి ఒకవేళ నచ్చితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసారని అనుకుంటున్నాను. ఓకే, బాయ్ బాయ్.